నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. అనగనగా ఒక ఊరు రచ్చబండ దగ్గరే రోజు ఉదయాన్నే జనంతో కిక్కిరిసే టీ కొట్టు యజమాని అనయ్య చేతికి టీ తాగితే గుండె గట్టిపడుతుందని కొందరు, మెదడు చురుగ్గా మారుతుందని ఇంకొందరు. ఇలా అందరూ కలిసి ఆ కొట్టు అక్కడ దొరికే టీని వైరల్ చేసేశారు. ఇంతలో రవి అనే కొత్త కుర్రాడు అక్కడ పనిలో చేరాడు. అందరూ అక్క చేతి టీ ఆరోగ్యానికి మంచిదంటున్నారు కదా, మరి మరింత స్ట్రాంగ్గా చేద్దాం అనుకున్నాడో కుర్రాడు. అక్క 2 నిమిషాలు మాత్రమే కాస్తోంది, నేను ఇంకో 2 నిమిషాలు ఎక్కువ ఉడకబెడతాను అని ప్రయోగం మొదలుపెట్టాడు. అలాగే ఉడికించాడు కూడా. ఆ టీ తాగిన వాళ్ళు వాసన కమ్మగా ఉందని మెచ్చుకున్నారు, కానీ కొంచెం చేదుగా ఉందని ఫిర్యాదు కూడా చేశారు. 1-2 రోజులు అంతా బాగానే గడిచింది. కానీ ఆ తర్వాత ఊళ్ళో చాలా మంది నీరసంగా ఉందని, తల నొప్పి దంచేస్తుందని అనడం మొదలుపెట్టారు. ఇంకొందరు కడుపులో గడబిడగా ఉందంటే, మరికొందరు నిద్ర పట్టడం లేదని వాపోవడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ అనయ్య కొట్టులో టీ తాగేవాళ్లే. ఊళ్ళో జరిగే విషయాలు తెలిసిన అనయ్య ఆశ్చర్యపోయింది. ఏమై ఉంటుందా అని ఆలోచించింది. రవితో మాటలు కలిపింది. విషయం వెంటనే అర్థమైపోయింది. అంతే, బాబు రవి, మనం కాచే టీ మందులా పనిచేస్తుంది. కాకపోతే అది మనం దాన్ని సక్రమంగా ఎలా తయారు చేయాలో తెలిసినంత వరకే. మంచి వాసన వస్తుంది కదా అని ఎక్కువసేపు ఉడికించామనుకో, అంతే సంగతులు. మందు కాస్త విషమైపోతుంది అని అసలు విషయాన్ని బయటపెట్టింది. ఎందుకంటే టీని మరిగించిన కొద్దీ అందులోని పాలీఫినాల్స్ ముక్కలైపోతాయి. ఫలితంగా వాటిలో మనకు మంచి జరగకపోగా హాని జరిగే అవకాశాలు పెరిగిపోతాయి. టీని 1-2 నిమిషాలు మాత్రమే మరిగించడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అప్పుడు రుచి, పోషకాలు 2 సమతుల్యంతో ఉండి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా కాకుండా 3-5 నిమిషాల పాటు ఉడికించినా సరే పాలీఫినాల్స్ తాలూకు లాభాలు తగ్గిపోతాయి. 10 నిమిషాల పాటు ఉడికిస్తే ప్రయోజనం మరింత తగ్గిపోతుంది. ఇంతకంటే ఎక్కువ మరిగించిన టీతో మేలు జరగదు. తలనొప్పి, కడుపులో గడబిడ, నిస్సత్తువ వంటి అసౌకర్యాలు మొదలవుతాయి. అంతేకాదు, టీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుని తాగాలని, చల్లారిందని టీని పదే ఉడికించడము మంచిది కాదని అనయ్య రవికి వివరించింది. ఉదయాన్నే తాగే టీ శరీరానికి శక్తినిచ్చి ఫోకస్ పెంచితే, సాయంత్రం 4-6 గంటల మధ్యలో తాగే టీ ఒత్తిడిని దూరం చేసి మనల్ని రిఫ్రెష్ చేస్తుందని రవికి తెలిపింది. సాయంత్రం 6 గంటల తర్వాత తాగే టీ నిద్రను పాడు చేసే అవకాశాలు ఎక్కువని స్పష్టం చేసింది. టీ లవర్స్ మాత్రమే కాదు, తాము రోజు గ్రీన్ టీ తాగుతాం, కానీ ఎందుకో మాకేమీ ఆరోగ్య లాభం లభించడం లేదు అని చెప్పేవారు కూడా టీని ఎంతసేపు మరిగిస్తున్నారో గమనిస్తే మేలని అనయ్య సూచిస్తోంది. అక్క చెప్పిన మాటల్లో లాజిక్ ఉంది అని తెలుసుకున్న రవి కూడా టీని 2 కంటే ఎక్కువ నిమిషాలు మరిగించకపోవడంతో ఇప్పుడు ఊళ్ళో అందరూ హ్యాపీ. టీని పద్ధతిగా చేస్తే శరీరంలో యాంటీబయాటిక్స్ పుష్కలంగా లభిస్తాయి. చురుకుదనాన్ని పెంచుతుంది, గుండెకు మంచిది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదే ఎక్కువగా మరిగిస్తే టాక్సిన్లు ఎక్కువ అవుతాయి. అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి, తలనొప్పి వంటివి వస్తాయి. శరీరం ఐరన్ను శోషించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడవచ్చు. పొట్ట లోపలి పొరను చికాకు పెడుతుంది. ఇది గ్యాస్ ఏర్పడేందుకు, అసౌకర్యానికి దారితీసే అవకాశం ఉంది. జీర్ణ సమస్యలతో పాటు క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. మనకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు నశించిపోతాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.